పెట్టి మాకు 50 లక్షలు శాంక్షన్ చేశారు. దానికి చాలా సంతోషిస్తున్నాము. మాట వచ్చింది కదా సార్, ఆలోచన వచ్చింది కాబట్టి మేము చాలా దానికి రుణపడి ఉంటాము ఈ కష్టకాలంలో. ఈరోజు ఈ సమావేశంలో సార్ని, చైర్మన్ గారిని జిల్లా అధ్యక్షులు సురేష్ గారు సన్మానిస్తారు. ప్రయాసాలు కూర్చుని వచ్చినందుకు ధన్యవాదాలు. మనం మరొక్కసారి కలుద్దాం. మీ కష్ట సుఖాలు ఏంది, ఏం సంగతి, మీ రైతు నాయకులు చాలా మంది, తిరుపతి రెడ్డి గారి కూడా ముఖ్యంగా మీ మనసు ఏంది, మీకున్న కష్టాలు ఏంది అనేది మా అందరికి కూడా తెలుసు. అన్నిటికంటే ముఖ్యమైనది రైతులకు సంబంధించిన ఏదైతే ఎవ్రీ 2 వారాలకు రావాల్సిన పేమెంట్ ఏదైతే ఉందో అది కొద్దిగా లేట్ అవుతుంది అనేది ముఖ్యమైన సమస్య. ఈ సమస్య మీ అందరి మనసులో ఉంది, మా అందరికి కూడా తెలుసు. దాని గురించి మేము ప్రభుత్వంతో కూడా మాట్లాడుతున్నాం. సంస్థ కూడా కొంచెం ఆర్థికంగా ఇబ్బంది పడుతోంది కాబట్టి ఆ ప్రయత్నాన్ని ప్రభుత్వ సహకారంతో కూడా మనం పరిష్కరించడానికి పనిచేస్తూ, ముఖ్యంగా మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు గడిచిన మాసం మనకు మొదటిసారిగా విజయ డైరీని మనం పెట్టుకున్న తర్వాత ఒక 50 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా ఏ ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు మనకు ఒక 50 కోట్ల రూపాయలు ఎప్పుడు కూడా డిస్బర్స్ చేయలేదు. మొదటిసారిగా 50 కోట్లు విడుదల చేసినందుకు పెద్దలు ముఖ్యమంత్రి గారికి అందరం కూడా, మనందరి తరఫున కూడా నేను కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆ 50 కోట్ల రూపాయలకు ఇంకొక 10 కోట్ల రూపాయలు కలిపి పాత బకాయిలు ఒక 2 నెలలు, ఒక 2 ఏవైతే ఫోర్ట్ నైట్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనం క్లియర్ చేసుకున్నాం. అదేవిధంగా దసరా సందర్భంగా ఇంకొక ఫోర్ట్ నైట్ క్లియర్ చేసుకున్నాం. ఇప్పుడు కూడా మనం నిన్న ఈ రోజు కూడా బహుశా మీ అందరికి కూడా పేమెంట్స్ వచ్చి ఉండొచ్చు. అందరికి కూడా పేమెంట్స్ ఏవైతే పాత బకాయిలు ఉన్నాయో అన్ని కూడా క్లియర్ చేసే ప్రయత్నంలో సంస్థ ఉంది. అయితే మీరందరూ కూడా ఆలోచన చేసుకోవాలా, సంస్థకి ఈరోజు ఆర్థికంగా కష్టాలు ఎందుకు వచ్చినాయి అనేది కూడా మీరందరూ కూడా, ఎందుకంటే అంత రైతు సంఘ నాయకులు కాబట్టి మీరందరూ కూడా చర్చించాలా. ఈరోజు భారతదేశంలో అత్యధిక బర్రె పాలకు ఆల్మోస్ట్ మనం ఒక 47 రూపాయల పాల ధర చెల్లిస్తున్నాం. అత్యధిక ధర చెల్లిస్తున్నందున సంస్థ మీద కూడా కొంచెం భారం పడుతోంది. అయితే ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోండి, పాలు అనేది అగ్రి కమోడిటీ, అంటే ఇది వ్యవసాయ రంగానికి సంబంధించిన అనుబంధ రంగం కాబట్టి మనకు ప్రతి 3-4 సంవత్సరాల్లో పాల ఉత్పాదన అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఈ గడిచిన సంవత్సరం పాల ఉత్పాదన బాగా పెరిగింది మీ అందరూ కూడా, ఎందుకంటే పాట రైతులే కాబట్టి పాలు ఎక్కువ వస్తున్నప్పుడు ధర కూడా తగ్గుతుంది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన సమస్య, మన చుట్టుపక్కల రాష్ట్రాల్లో, పక్కన మనకి మహారాష్ట్ర ఉంది కాబట్టి మీరందరూ కూడా అక్కడ ఎంక్వైరీ చేయండి. అక్కడ పాల ధరను అక్కడ లోకల్ గా ఎంతకు ప్రొక్యూర్ చేస్తున్నారో మీరు తెలుసుకోండి. సుమారు 23 నుంచి 24-25 రూపాయల్లోనే అక్కడ ప్రభుత్వం రైతులకు పాలకు పర్ లీటర్ ధర చెల్లిస్తూ ఉంటాం. మరి మనం 42 రూపాయలు చెల్లిస్తున్నాం. అంటే సుమారు 15 రూపాయలు ఒక్కొక్క లీటర్ కి మనం ఎక్కువ ధర చెల్లిస్తున్నాం. కాబట్టి రైతులకు ఎక్కువ ధర చెల్లిస్తున్నందుకు మనము ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూనే, అదే విధంగా మరి ఇంత ఎక్కువ ధర చెల్లిస్తే మనం కూడా ప్రభుత్వ సంస్థ కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మరి ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా మీరు అందరూ కూడా రైతులతో కానీ రైతు సంఘాలతో కానీ చర్చించవలసిందిగా కూడా కోరుతా ఉన్నాము. అదే విధంగా సంస్థ తరఫున మేమేం చేస్తున్నాము అనేది కూడా 4,40,000 లీటర్ల పాలు, నిన్నటి డేటా ఇది, 4,40,000 లీటర్ల పాలు మనం తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమ మన ఫెడరేషన్ తరఫున ప్రొక్యూర్ చేస్తా ఉన్నాం. 4,40,000 లీటర్లో సుమారు మనం 3,20,000 లీటర్ల మట్టికి అమ్మగలుగుతున్నాం. అంటే 1,20,000 లీటర్ల పాలు మన దగ్గర ఎక్సెస్ వస్తా ఉన్నాయి. మరి ఎక్సెస్ పాలను మనం ఏం చేస్తాము, మనము వెన్నలాగానో లేకపోతే ఘీ లాగానో, అంటే నెయ్యి లాగానో కన్వర్ట్ చేయడం, మిల్క్ పౌడర్ లాగా కన్వర్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంది. అవి 2 కూడా ఖర్చుతో కూడుకున్న పనులే. అంటే పాలను ఎక్కువ ధర కొనడంతో పాటు కొంచెం నష్టం జరుగుతుంది సంస్థకు.
అదే విధంగా ఇప్పుడు మన దగ్గర ఇక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో పౌడర్ యూనిట్ లేదు. సో మీరందరూ కూడా ఆలోచన చేయండి, ఇక్కడ ఉత్పాదన అవుతున్న పాలు అంటే మీ వరినిమడు జిల్లా పలునేరుకు పంపించి అక్కడ పౌడర్ కింద మార్చాల్సి వస్తుంది. సో ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి మళ్ళా మనం చిత్తూరుకు పంపించి పౌడర్ చేయాల్సి వస్తుంది. దీనివల్ల మొదటగానే నష్టం జరుగుతుంది, ఎందుకంటే ఎక్కువ ధరించుకుంటున్నాం కాబట్టి. అదే విధంగా మళ్ళీ పౌడర్ కింద మార్చాలన్నా నెయ్యి కింద మార్చాలన్నా మరింత భారం పడుతుంది. కాబట్టి సంస్థ కొంచెం ఆర్థికంగా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంది. మన సమస్యలు ఏంటి, మనకు కావాల్సిన పరిష్కారాలు ఏంటి అనేది కూడా మేము ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం. సమస్యకు పరిష్కారం కూడా తొందరలో వస్తుందని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం. అదే విధంగా మీరందరూ కూడా ఆలోచన చేయండి, ఇప్పుడు సేల్ తక్కువ ఉంది. అయితే మీ అందరూ కూడా నిజామాబాద్ సంబంధించిన రైతులు కాబట్టి ఇక్కడికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సమాచారం కూడా మీ దగ్గర ఉండాలి. కాబట్టి మన దగ్గర ఈ డైరీలో 25,000 లీటర్ల సుమారు రోజుకు ప్రాసెసింగ్ కెపాసిటీ ఉంది, 25,000 లీటర్లు. కానీ ఇక్కడ మటుకు మనకు సేల్ 5,000 లీటర్లే అవుతాయి. అంటే 25,000 లీటర్ల ప్రాసెసింగ్ కెపాసిటీ ఉన్నా మనం అమ్మకాల మటుకు 5,000 లీటర్లే చేయగలుగుతున్నాం. నిజామాబాద్ జిల్లాలో, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కామారెడ్డి కానీ ఇక్కడ కానీ మొత్తం మనకు సుమారు రోజుకు 30,000 లీటర్ల ప్రొక్యూర్మెంట్ అవుతాయి. మరొకసారి సేల్ 5,000-6,000 లీటర్లే అవుతాయి. అంటే సుమారు 24,000 లీటర్లు మనము హైదరాబాద్ కి పంపించడం జరుగుతుంది. సో మనం కూడా ఇక్కడ మన ప్రొక్యూర్మెంట్ పెంచుకొని ప్రొక్యూర్మెంట్ తో పాటు సేల్ కూడా ఇక్కడనే చేసుకునేటట్టుగా నేను కూడా మా డిడి నాగేశ్వరరావు గారిని కూడా కోరడం జరుగుతుంది. మీ అందరూ కూడా తెలిసిన వాళ్ళు అయితేనేమి, బంధుమిత్రులు అయితేనేమి, విజయపాలు స్వచ్ఛతకు నాణ్యతకు మారిపోయారు. ఎందుకంటే మనం ప్రభుత్వ రంగ సంస్థ, రైతుల ద్వారా ఉత్పత్తి అవుతున్న పాలను ప్రొక్యూర్ చేసి వాళ్ళ త్రూ నడుస్తున్న సంస్థ కాబట్టి మన పాలల్లో ఏ విధమైన కల్తీ గానీ, ఏ విధమైన అడిటివ్స్ గానీ, ప్రిజర్వేటివ్స్ గానీ ఉండవు. కాబట్టి విజయ పాలు ఒకవేళ కొంటే ఇది స్వచ్ఛతకు మారిపోయారు. దీంట్లో కూడా మీరు విజయ తెలంగాణ పాలనే కొనండి. ఎందుకంటే అన్యాయంగా ఆంధ్ర ప్రాంతం నుంచి కూడా కొన్ని పాలు విజయ బ్రాండ్ మీద వాళ్ళు మన దగ్గర తీసుకొస్తున్నారు. సో వాటి అన్నింటినీ కూడా మేము అరికట్టే ప్రయత్నం, కోర్టులో కూడా కేసులు ఫైల్ చేస్తున్నాం. అరికట్టే ప్రయత్నం మా తరఫున మీరు చేస్తున్నాం. మీరందరూ కూడా మన దగ్గర ఇక్కడ నిజామాబాద్ పెద్ద పట్టణం కాబట్టి నిజామాబాద్ పట్టణంలో సుమారు రోజు 1,00,000 లీటర్ల పాలు ఇక్కడ కన్స్యూమర్స్ వాడుకునే పాలు వస్తాయి. కాబట్టి మన రైతులను కూడా బలపరిచే అవకాశం కూడా మనకు వస్తుంది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా అమ్మకం కాదు, కొనకం కూడా వాడకం కూడా మన పాలనే చేయవలసిందిగా మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటూ, ఎందుకంటే రెండు అమ్మకం కొనకం రెండు జరిగితేనే సంస్థకు మనగడ. కాబట్టి మేము కూడా మా సంస్థ తరఫున ఈరోజు నష్టాలు వస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్క డైరీని విజిట్ చేయడం, ఎక్కడెక్కడైతే ఆర్థికంగా లోటుపాట్లు ఉన్నాయో, ఇన్ఎఫిషియన్సీస్ ఉన్నాయో, కొద్దిగా ఖర్చు ఎక్కువ అవుతున్నా ఎక్కడెక్కడైతే అవకాశాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా మా ఖర్చులను కూడా తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నాం. ప్రభుత్వంతో కూడా నిరంతరం చర్చిస్తున్నాం. ప్రభుత్వం కూడా గడిచిన ఒక మాసం ముందు ఒక జియో నంబర్ 45 రిలీజ్ చేసింది. ఈ జియో ద్వారా ప్రభుత్వ రంగ సంస్థలు, సంక్షేమ రంగంలో ఉన్నటువంటి ఆల్ గురుకులాలు అయితేనేమి, వెల్ఫేర్ హాస్టల్స్ అయితేనేమి, ఆసుపత్రులు అయితేనేమి, జైళ్ళు అయితేనేమి, టెంపుల్స్ అయితేనేమి, గుడ్లు అయితేనేమి, ఇంక్లూడింగ్ ఇక్కడ మన దగ్గర ఉన్న బాసర దేవాలయంతో పాటు అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు, ఆలయాలు, హాస్పిటల్స్, జైల్స్ అన్ని కూడా మన విజయ పాలనే వాడాలని చెప్పేసి కూడా ప్రభుత్వం మనందరి బాగు కోసం అని చెప్పేసి ఆలోచన చేసి ఒక జియో రిలీజ్ చేసింది. తర్వాత మనకు సుమారు ప్రతిరోజు ఒక 50,000 లీటర్ల పాలు దాని వల్ల పెరిగింది. సో ప్రభుత్వం నుంచి మనకు మంచి సపోర్ట్ వస్తుంది. అదే విధంగా ICDS అంగన్వాడీ సెంటర్లకు కూడా మనం విజయ పాలనే సరఫరా చేయాలనే ఒక నిర్ణయాన్ని కూడా ప్రభుత్వం తీసుకోవడం, దాంతో సుమారు గడిచిన 6-7 మాసాలుగా మనం 1 కోటి లీటర్ల పాలు ఓన్లీ ICDS అంగన్వాడీ సెంటర్ల ద్వారా మనం పిల్లలకైతేనేమి లేకపోతే బాలింతలకైతేనేమి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం నుంచి మంచి సపోర్ట్ ఉంది. మరింత సపోర్ట్, ఇట్లాంటి సపోర్ట్ మరింత కూడా కావాలని చెప్పేసి కూడా మేము ఇక్కడ కలెక్టర్ గారు ఉన్నారు, పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు, మీ సహకారం, మీ సపోర్ట్ తోని మరింత కూడా మేము మా కష్టంతో ఇంకా కూడా సంస్థను బాగా చేస్తామని చెప్పేసి మా ప్రజల తరఫున, మా రైతుల తరఫున మీ అందరు కూడా భరోసాని ఇస్తున్నాం సార్. అదే విధంగా ఈ రోజు ఇక్కడ మీరు డైరీ చూస్తున్నారు. ఈ డైరీ 1970 సంవత్సరంలో అంటే 1970లో తయారైంది. కాబట్టి ఒక 50 సంవత్సరాల మునుపు, 50 నుంచి 54 సంవత్సరాల పాతది. కాబట్టి కొద్దిగా మా దగ్గర చిన్న చిన్న సివిల్ వర్క్స్ లో కొన్ని ఇబ్బందులు, ఎక్విప్మెంట్ లో కొంచెం మెయింటెనెన్స్ ఉన్నాయి. కాబట్టి దయచేసి జిల్లా కలెక్టర్ గారు కూడా ఉన్నారు, పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళ నోటీస్ కూడా మా సమస్యలను కొన్ని మేము ఈ సందర్భంగా తీసుకురావడం జరిగింది. సో పెద్ద మనసు చేసుకొని మా సమస్యలకు ఆర్థికంగా కొద్దిగా మీరు తోడ్పాటును అందించినట్టయితే, లోకల్ ఎమ్మెల్యే ఫండ్స్ నుంచి కానీ లేకపోతే డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఉన్న ఫండ్స్ నుంచి కానీ చేసినట్టయితే మేము మా దగ్గర ఉన్న సిస్టమ్స్ ని కొద్దిగా ఇక్కడికైతే రిపేర్లు అవసరం ఉన్న సివిల్ వర్క్స్ చేయించుకుంటాం, ఎక్విప్మెంట్
ఇక్కడెక్కడైతే, ఎందుకంటే దుబారా ఖర్చుల మటుకు మేము చేయం సార్. ఇక్కడ ఏదైతే పాల ఉత్పాదనకు కానీ రైతులకు కానీ ప్రొక్యూర్మెంట్ పెరిగేదానికి ఏదైతే అవకాశం ఉందో అవే ఖర్చులను పెడతాం. అదే విధంగా సేల్ పెంచుకోవాలంటే ఏవైతే చేయాలనో ఆ ప్రయత్నంలోనే మీరు ఏ ఫండ్ ఇచ్చినా కూడా ఆ ఫండ్స్ ని చాలా అతి జాగ్రత్తగా వాడి మంచి ఫలితాన్ని సాధిస్తాం. అది సంస్థ తరఫున నేను మీకు హామీ ఇస్తున్నా. దయచేసి మీ ఫుల్ సపోర్ట్ కోఆపరేషన్ ఇంతకు ముందు ఎట్లయితే ఉందో ఇక ముందు కూడా అలాగే ఉండాలని చెప్పేసి కూడా మిమ్మల్ని అందరినీ పేరు పేరు కూడా కోరుకుంటూ, ఇంకే సమస్యలు ఉన్నాను కూడా సరే తెలంగాణ ఫెడరేషన్ తరఫున నేను కొత్తగా నియామకమైన చైర్మన్ కాబట్టి మీ సమస్యలు ఏమైనా అనేక రైతు సంఘాల నాయకులు నా దగ్గర ఆల్రెడీ హైదరాబాద్ వచ్చి కలిసినారు. భవిష్యత్తులో కూడా నా నంబర్ అందరి దగ్గర ఉంది. ఏ సమస్య ఉన్నాను కూడా సరే మీరందరూ కూడా నా దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరుకుంటూ, మరొకసారి పేమెంట్స్ ఏవైతే లేట్ అవుతున్నాయో పెద్ద మనసులు చేసుకొని అర్థం చేసుకుంటారని చెప్పి సహకరించవలసిందిగా మిమ్మల్ని అందరూ కూడా మరొకసారి కోరుకుంటూ, మీ సమస్యలు మా నోటీస్ లో ఉన్నాయి, వాటికి పరిష్కారం కనుగొనే ప్రయత్నంలో మేము అందరం కూడా ఉన్నాం కాబట్టి దయచేసి మీరందరూ కూడా మరొకసారి ఆలోచన చేసి సంస్థను బలపరచాలంటే ఏం చేస్తే బాగుంటుందో కూడా మీరు రైతుల మధ్యలో చర్చ పెట్టాలని చెప్పేసి కూడా మరొకసారి కోరుకుంటూ, ఈ ప్రాంతంలో ఉత్పాదనతో పాటు అమ్మకంతో పాటు కొనకం మీరందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు విజయ బ్రాండ్ అంబాసిడర్లే. ఎందుకంటే పాలు పోస్తే సరిపోదు, పాలు అమ్మే విధంగా కూడా మీ అందరూ కూడా మీ తరఫు మా సంస్థ తరఫున, మన సంస్థ ఇది రైతుల సంస్థ, ఇది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంస్థ. సో ఇది ఈ సంస్థ మన సంస్థ కాబట్టి మనం కూడా ఇంకొక నలుగురికి చెప్పి విజయ పాలు కల్తీ లేని నాణ్యమైన పాలు కాబట్టి ఈ పాలను వాడాల్సిందిగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంకరేజ్ చేసి మీరందరూ కూడా సంస్థకు ఏవైతే సహకారం అందించాలని చెప్పేసి కూడా కోరుకుంటూ, మరొక్కసారి ఈ రోజు నాకు పెద్దలకు అందరికీ కూడా అపూర్వ స్వాగతం పలికినందుకు మీరందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ నమస్కారం. ప్రాబ్లం కూడా అర్థం చేసుకున్నారు. ఇప్పుడు శ్రీ గౌరవ మ్యాజిస్ట్రేట్ జిల్లా కలెక్టర్ గారు మాట్లాడుతున్నారు. తెలంగాణ డైరీ డెవలప్మెంట్ ఫెడరేషన్ చైర్పర్సన్ గుత్తా అమిత్ గారికి, అదేవిధంగా రీసెంట్గా అపాయింట్ అయిన తెలంగాణ ఫార్మర్స్ కమిషన్ సభ్యులు గంగాధర్ గారికి, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన అధికారులు, రైతులు, మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. సో ఆల్రెడీ మనకి చైర్పర్సన్ గారు చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ముఖ్యంగా మనకి అంటే స్టాటిస్టిక్స్ చూసుకుంటే నిజామాబాద్ జిల్లాలో ఏదైతే ప్రొడక్షన్ అవుతుందో మిల్క్ ప్రొడక్షన్, సో దాంట్లో హార్డ్లీ 10% ప్రొక్యూర్మెంట్ విజయ డైరీ వాళ్ళు చేస్తున్నారు. సో అంటే ఇది మనకి గవర్నమెంట్ అనేది రాష్ట్ర ప్రభుత్వం రైతులకి, పాడి రైతులకి ఆర్థికంగా అభివృద్ధి చేయాలి, వాళ్ళకి ఆర్థిక తోడ్పాటు అందించాలి అనే ముఖ్య ఉద్దేశంతో ఈ విజయ డైరీ అనేది మనము గవర్నమెంట్ తరఫున రన్ చేస్తూ ఉన్నాము. సో ఇది ఫార్మర్స్ అందరూ రైతులు మనది అనుకుంటేనే ఈ సంస్థ అనేది అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా మనకి ఆర్థికంగా కూడా మంచి ప్రాఫిట్స్ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు చాలా మంది రైతులు అంటే సహకార సంఘాలుగా చూసుకుంటే అమూల్ గాని అంటే ప్రైవేట్ అవుట్ ఆఫ్ ది గవర్నమెంట్, ఈవెన్ మన రాష్ట్రంలో ముల్కనూరు చూసుకున్నా, సో ఫార్మర్స్ అందరూ వాళ్ళు ఒక సమైక్యంగా ఏర్పాటు చేసుకొని వాళ్ళు చాలా సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారు. సో రైతులు అనుకుంటే ఖచ్చితంగా మనకి మన విజయ డైరీ కూడా అది ప్రాఫిట్ గా సక్సెస్ఫుల్ గా మనము రన్ చేసుకోవచ్చు. సో దానికి ఇప్పుడు చెప్పినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఫుల్ కోఆపరేషన్ ఉంటుంది. మేము కూడా జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫున కూడా దీన్ని రివైవల్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. సో దీనికి రైతులు సహకారం, అదేవిధంగా అధికారుల నుంచి కూడా మేము మా వంతు సహాయ సహకారాలు అందించి దీన్ని అగైన్ మనము లాస్ట్ 3-4 years లోనే ఇంత తగ్గుదల ఉంది. సో మనం ఖచ్చితంగా ఏదైతే ప్రొక్యూర్మెంట్ కానీ అదేవిధంగా ప్రాసెసింగ్, సేల్స్ కూడా జనరల్ గా గవర్నమెంట్ ప్రొడక్ట్స్ అంటే మనకి ప్రభుత్వం తరఫున ఇస్తున్నాము అంటే ఆ పబ్లిక్ లో కూడా ఆ ట్రస్ట్ అనేది ఉంటది. సో ఇప్పుడు జనరల్ గా బయట ఏదైనా ఇప్పుడు నెయ్యి అయినా వేరే ప్రైవేట్ కంపెనీది విజయాది ఉంటే ఖచ్చితంగా విజయాది స్టాండర్డ్ గా ఉంటుంది అనేది నమ్మకం అనేది ఉంటుంది. సో రీసెంట్ గా కూడా మనకి గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం కూడా మన జిల్లాలో అన్ని రెసిడెన్షియల్ స్కూల్స్, అన్ని హాస్టల్స్ లో కూడా విజయ పాలు మాత్రమే యూజ్ చేసుకుంటున్నాం కూడా. సో ఎక్కడ వీలైతే అక్కడ కూడా మనము మన గవర్నమెంట్ బ్రాండ్ ని ప్రమోట్ చేయడం అనేది మన బాధ్యత. సో ఖచ్చితంగా గవర్నమెంట్ నుంచి అదేవిధంగా మన జిల్లా యంత్రాంగం నుంచి కూడా ఫుల్ సపోర్ట్ ఉంటుంది. అదేవిధంగా నేను కూడా ప్రపోజ్ చేశాము. ఈవెన్ మనకి ఐడిఓసి కొన్ని ప్రభుత్వ
ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా కొంత ఇవి అవుట్లెట్స్ పెడితే ఆ పబ్లిక్ కూడా తెలుస్తుంది, మనకి సేల్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. సో ఖచ్చితంగా మరిన్ని చర్యలు తీసుకొని దీన్ని ఆర్థికంగా బలోపేతం చేయాలని ఫార్మర్స్ అందరికి కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నేను సంస్థకు చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఏ అవసరం వచ్చినా రైతుల గురించి కానీ పాడి పరిశ్రమ గురించి కానీ ప్రతి చిన్న విషయాన్ని కూడా నా నుంచి సమాచారాన్ని సేకరిస్తూ మనం రైతుల గురించి ఏం చేస్తే బాగుంటుంది, పాడి పరిశ్రమ అభివృద్ధి ఇంకా కూడా చెందాలంటే ఏం చేస్తే బాగుంటుంది అనేది నిష్ణాతులతో కూడా మాట్లాడుతూ అనేక విధాలుగా ముఖ్యమంత్రి గారికి ఇన్ఫర్మేషన్ తీసుకుపోవడం దగ్గర నుంచి మొదలు పెడితే పాడి పరిశ్రమ అభివృద్ధి గురించి అనేక రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న పెద్దలు సుదర్శన్ రెడ్డి గారికి మరొక్కసారి మా పాడి రైతులు అందరి తరఫున ధన్యవాదాలు సార్. మీ గైడెన్స్, మీ సూపర్విజన్ లో పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ మరింత ముందుకు పోయే విధంగా మా ప్రయత్నం 100% ఉంటుంది సార్. సో సుదర్శన్ రెడ్డి గారి గురించి ఈ రోజు మా కామారెడ్డి నుంచి వచ్చిన రైతు సంఘ నాయకులు తిరుపతి రెడ్డి గారు రెండు మాటలు మాట్లాడారు. సభకు నమస్కారం. వాస్తవానికి ఈ రైతుల సమస్య ఇటువంటి సమస్య 2012లో కూడా ఎదుర్కొన్నాం. ఆనాడు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు ఆ కేబినెట్ లో మంత్రి గారు సేమ్ ఇదే పరిస్థితి, పాల బిల్లులు రాలే, 4 లక్షలకు 6.5 లక్షల లీటర్ల పాలు అక్కడికి రావడం జరిగింది. దాన్ని హ్యాండిల్ చేయాలంటే చేతులు ఎత్తేసే పరిస్థితిలో ఆ రోజు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు ఎందుకు ఏదో విధంగా చేస్తామని చెప్తే ముఖ్యమంత్రి గారి దగ్గర మాట్లాడి మొత్తం గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ కు సంబంధించినటువంటి పాల సప్లైని ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారితో కంప్లీట్ ఇవ్వడం జరిగింది. బహుశా నాకు ఇప్పుడు అనిపించింది ఏంటంటే కష్టాలు ఉన్నప్పుడే ఆయన రైతుల కోసమే వస్తాడేమో అని అనిపించి అందుకే మా అన్నతోటి నేను ఒక 2 నిమిషాలు సార్ గురించి మాట్లాడదామని వచ్చిన. ఎందుకంటే ఈ రోజు కూడా ప్రభుత్వం ఏర్పడిన నాటికి దాదాపు సంవత్సరం అర్థం నుంచి ఇదే పరిస్థితిలో ఉన్న రైతులు వాస్తవానికి పాల బిల్లులు తీసుకోలేని పరిస్థితిలో లాస్ట్ మొన్న చైర్మన్ గారికి వచ్చే కంటే ముందు కూడా అసలు ఈ సంస్థ ఉంటుందా, మరి ఏం జరుగుతుందని దాదాపు 80 రోజుల పాల డబ్బులు రాక అందరం ఆగమైన పరిస్థితి వాస్తవం. ఎందుకు 80 రోజులు ఆగిన రైతులు దానికే పాలు పోస్తారు అనే దానికి కూడా ఒక ప్రశ్న ఉంది. ఎందుకోసం అంటే కన్నతల్లి లాంటిది విజయ డైరీ కాబట్టి ఇదని డబ్బులు ఎక్కడికి పోవనేటువంటి ఒక పటిష్టమైన నమ్మకంతో రైతులు 2 నెలల తర్వాత పాలు డబ్బులు ఇవ్వకుండా నేరుగా అదే డైరీకి పాలు పోయడానికి సుముఖంగా ఉన్నారు. కాబట్టి అదే త్వరితగతిన వచ్చిన వెంటనే చైర్మన్ గారు మేము ఫోన్ చేయగానే నిజంగా రమ్మని పిలిచి ఖచ్చితంగా ప్రభుత్వంతో మాట్లాడి డబ్బులు ఇవ్వడానికి ఏర్పాటు చేస్తామని దసరా లోపల 3 బిల్లు ఇవ్వడం నిజంగా చైర్మన్ గారికి, ప్రభుత్వ పెద్దలకు, ముఖ్యమంత్రి గారికి మా రైతుల తరఫున పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఖచ్చితంగా ఒక భరోసా మళ్ళీ వచ్చింది, మేము ఖచ్చితంగా డైరీ నిలబడుతుంది అనేటువంటి ఒక నమ్మకం వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతిదీ ఒక క్షుణ్ణంగా సార్ గారు అడుగుతా ఉంటే చాలా మాకే ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే రైతులకు రానిటువంటి ఏ స్థితిలో రైతు ఉంటాడు అనేది ఖచ్చితంగా ఆరాధించింది. కాబట్టి ఖచ్చితంగా రైతులు పూర్తిగా ప్రభుత్వ రంగ సంస్థతోటే తోడ్పాటుతో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు కూడా మీరు సకాలంలో రైతులతో చర్చించి ప్రభుత్వ పెద్దలతో మీరే ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి దయించి ఈ సంస్థకు మేలు ఎట్లా జరుగుతుంది అనేది మీకు పెద్దలు అన్ని తెలుసు. కాబట్టి మా రైతుల తరఫున ఏ సమస్య ఉన్నా మేము ప్రభుత్వానికి విన్నవించి మరి మంచి చెల్లను కూడా మీకు ఎప్పటికీ దృష్టికి తీసుకొస్తాం సార్. ఖచ్చితంగా మీరు మళ్ళీ మేము రైతుగా ఒకటి కోరుకోవద్దు అన్నారు, కోరుకుంటున్నా. ఎందుకంటే రైతుకు కావాల్సింది ప్రైస్ కాదు సార్. ప్రైస్ ఇవ్వడం వల్ల ఏమైతుందంటే కొనే వాళ్ళకు ఇక్కడ వచ్చేసిన రైతులకు, ప్రెస్ మిత్రులకు, ఇక్కడ వచ్చేసిన అధికారులకు అందరికీ నమస్కారం. గతంలో 10 సంవత్సరాలు అన్ని విధాలుగా ఇబ్బంది పెడతా ఉన్నాయి. ఒక్కొక్క సెక్షన్ ని ఆ ఇబ్బంది నుంచి తొలగిస్తూ డైరీ ఎవరు అంత చిన్నవాళ్ళు, వ్యవసాయం తక్కువ వాళ్ళు చేస్తారు, వాళ్ళకు కూడా ప్రోత్సహించాలని భారతదేశంలో నేను రేట్ ఇస్తా ఉన్నాం. అదేవిధంగా ఫిషర్ మ్యాప్ గతంలో ఇచ్చిన
చేపలు వేసిన స్వార్థాలకు తీసుకున్నాం. ఇప్పుడు కౌంటింగ్ చేసుకెళ్తున్నాం. మీకు చెప్తా ఉన్నాం కలెక్టర్ గారు మేమందరం కలిసి పర్సనల్ ఉండి ఎగ్జిబిట్ చేపిస్తా ఉన్నాం. 1 కిలో 200 కిలోలు అవుతుంది. మొట్టాన్ని చనిపోతుంది 20% 30% పోను. బ్యాలెన్స్ 200 రూపాయలు మనం ఖర్చు పెడితే వితౌట్ ఫీడ్ 15,000 వస్తాయి. 6-7 మంత్స్ ఎవరికి వస్తాయి? బీద వాళ్ళకు. అదేవిధంగా గొర్రెలు కూడా మీ అందరికి అడుగుతా ఉన్నాం. గొర్రెలు ఎన్ని గొర్రెలు మీకు వేపతలకే ఉండదు జాగా. మొన్న చూసాం లెక్కలు చూస్తే ఎక్కడైతే ఫారెస్ట్ ఉందో ఆ ఫారెస్ట్ ఉన్న ప్లేస్ లో డబ్బులు వస్తూ ఉన్నాయి, మంచిగా అవుతా ఉన్నాయి. గొల్ల కుటుంబాలు కూడా బాగుపడతారు. ఫిషర్ మ్యాన్ గొల్ల కుటుంబాల్లో గేదెల మీద డిపెండెన్స్ ఉన్న వాళ్ళ చాలా మంది ఉన్నాం. వ్యవసాయం తక్కువ దాని మీద కుటుంబాన్ని కూడా పోషించే విధంగా. కాబట్టి ఇవన్నిటికీ కారణం గత ప్రభుత్వం నిర్లక్ష్యం ఒకటి, వాళ్ళ స్వార్థాల కొరకు చేసిన తప్పుల్ని కొందరు తప్పులు చేసినా ఏమనకుండా వదిలేస్తే ఈ వ్యవస్థ ఇక్కడ మనకు ఎక్కడ కూడా నిజామాబాద్ డిస్ట్రిక్ట్ లో 10 సంవత్సరాలు ఒక్క ప్రాజెక్ట్ కూడా రాలేదు, ఒక స్కూల్ కట్టలేదు. కానీ మన పైన 7 లక్షల కోట్లు బాకీ పెట్టి పెట్టారు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఇస్తా ఉన్నాం. ఇప్పుడు కూడా 1 ఇయర్ అయినా మళ్ళీ పాత బాకీలో ఇస్తా ఉన్నాం. అవన్నీ బాకీలో పెట్టారు. ఈ వడ్లు కొంటున్నాం, దాంట్లో కేవలం 4-5 వేల కోట్లు ఉంటే 60,000 కోట్లు వచ్చారు. మనం వచ్చినాక 10 ఏళ్ళలో 10 కోట్లు దాన్ని తగ్గించాం ఖర్చు. ఈ విధంగా అన్ని విధాలుగా నిర్లక్ష్యం చేసి వాళ్ళకేం కాదు. ఒక 4 నెంబర్ తెచ్చుకొని గ్రామాలు జడగొట్టి మన పైన బాధ్యత చేశారా? వ్యవస్థను మంచిగా చెయ్యాలంటే అందరు సహకారం కావాలి. మేము అందుకొరకు ఇవన్నీ చేస్తా ఉంటాం. ఈ డైరీ చైర్మన్ కూడా ఫోన్ చేస్తారండి, ఇక్కడికి వచ్చి చూడండి, పరిశీలిస్తారని చెప్పాం. ఎందుకు 1,00,000 లీటర్లు అమ్మితే మనకి కేవలం 10,000 లీటర్లు వస్తా ఉన్నాం. రీజన్స్ ఏమున్నాయి? మీరు టీవీలలో చూస్తూ ఉన్నారు, మీకు ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఎంత మిక్సింగ్ చేస్తూ ఉన్నారో పాలలో చేస్తూ ఉన్నారు, అయినా ఆ పాలు అవుతా ఉన్నాం. ఇప్పుడు చెప్పారు మహారాష్ట్రలో ఎంత ఇస్తారు? 22 రూపాయలు. ఎంత ఇస్తారు? 22. మీరెంత ఇస్తున్నారు? ఆడ 22 ఇస్తే ఇక్కడ 39 ఇస్తారు. వాడు తెచ్చాడు అమ్మాయి. అదే ఈ ఆలోచన విధానం కావాలి. అంటే వాడు రైతులకు ఏం చేస్తారు? 22 ఇస్తే 39 ఇస్తున్నాం, ఆల్మోస్ట్ డబుల్ ఇస్తా ఉన్నాం. మరి ఈ వ్యవస్థ ఎవరి కొరకు చేస్తా ఉన్నారు? మన కొరకు, బీద వాళ్ళ కొరకు. మీరందరూ బీద వాళ్ళకు ఒక 5 రూపాయలు లీటర్ ఖర్చు ఎక్కువ పెడితే ఏమవుతుంది? ధర మిక్సింగ్ చేసి తాగి మన పిల్లల భవిష్యత్తు కూడా జరుగుతూ ఉన్నారు. అనారోగ్యకు కారణము పాలైతా ఉన్న పిల్లలకు. ఇవన్నీ ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. కాబట్టి తప్పనిసరిగా నా డిస్ట్రిక్ట్ ప్రజలకు కోరుతా ఉన్నాను, దయచేసి అడల్ట్రేషన్ పాలు లీటర్కు వాడు తగ్గించిన తాగకుండా 100% మీరు అన్ని బాగుంటాయని ఏది ఆఫీసర్ మీరేమైనా మిక్స్ చేస్తారా? మంచిగానే ఉంటుంది.
కలపరా? ఏమి కలపము, కలిపే అవసరం లేదు. ఇది ప్రజలు నడిపించేదో, ప్రజల కొరకు నడిపించేదో. ప్రజలు అడల్ట్రేషన్ మిల్క్ తాగొద్దని మెయింటైన్ చేస్తా ఉన్నాము. కోట్ల రూపాయలు లాస్ వచ్చినా మీరందరూ అలా అర్థం చేసుకోవాలి. అదేవిధంగా అయినంత మట్టు ఇప్పుడు నరేందర్ ఇక్కడ లోకల్ అమ్మితే ఎన్నో రూపాయలు పాలు ఇస్తారు, పైసలు ఇస్తారు. పాలు అమ్మితే 11 days మనం 2 months ఇస్తున్నావా అంటున్నావు కదా, ఇస్తలేదు. నువ్వేంది, నువ్వు ఇస్తావా? సరే, అది ఒకసారి సెట్ అవుతుంది. 15 రోజులు రాకుండా 25 రోజులు ఏం కాదు. ఇది మనది, మన కొరకు వాళ్ళు ఖర్చు పెడతా ఉన్నారు. మీ అందరి నాయకులకు కూడా ఇలా తలకాయ ఊరు మన కదే తీసుకున్నాడు. రేపటి నుంచి ఎవరింట్లో చూసినా విజయ్ డైరీ పాకిటే ఉండాలి. ఏమంటున్నా? మేము ఇన్స్పెక్షన్ చేపిస్తాం. ఆ లాస్ మీకు అయినా నీ మీదే వసూలు చేయవలసి వస్తుంది, వేరే టెక్స్ అది మీ ఇష్టం. కాబట్టి ఒక సిస్టమ్ ఉన్నది, దాన్ని కాపాడటానికి అది మన కొరకు గవర్నమెంట్ చేసుకుంటాం. ఇప్పుడు ఇది ఇంట్లో అయితే నడుస్తుంది, నడకుంటాయి. గవర్నమెంట్కి ఏం కాదు, పైసలు మిగులుతాయి. కానీ మనకి ఇబ్బంది అవుతుంది, పిల్లలకు ఇబ్బంది అవుతుంది, మనకి ఇబ్బందులు అవుతాయి. కాబట్టి నాకు నమ్మకం ఉంది అధికారులు కూడా, ఎక్కడైనా కలెక్టర్ గారు కూడా చెప్తారు. ఇప్పుడే మొన్ననే చెప్పించిన ఆల్ గవర్నమెంట్ స్కూల్స్లలో కాలేజీలలో పనిచేసి ఓన్లీ విజయ్ డైరీ ఇస్తున్నాం. అన్ని కుళ్ళిపోయినాయి, మాంసాలు అంతా. సరే, దానికి ఓనుగా నేను ఈ విధంగా తప్పనిసరిగా పాలని కన్జంప్షన్ చేయాలి. ఒక్కసారి నేను రైతులకు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, ఒక 10 రోజులు లేట్ అయినా కానీ చిన్నోళ్ళు బాబు వాళ్ళకు ఏది తౌడుకు లేదు వచ్చినట్టు చూద్దాం. అప్పటి వరకు తప్పనిసరిగా ప్రజలకు అవగాహన చేస్తారా? చేతులు లేకుండా అందరూ అవగాహన చేయండి. చేసి మనం ప్రొడక్షన్ మాకు అమ్మితే లాస్ అవుతున్నది, మనకంటే ప్రభుత్వానికి. కానీ మన కొరకు, మన హెల్త్ కొరకు, మన ఆరోగ్యం కొరకు చేస్తూ ఉంటాం. కాబట్టి దయచేసి ఇదే వాడాలని చెప్తూ మీ అందరికి మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు. ఇచ్చినందుకు గౌరవ మాజీ మినిస్టర్, ప్రజెంట్ ఎమ్మెల్యే గారు, స్టేషన్లో చిన్న ప్రాబ్లం ఉంది. ఇక్కడ మా బాయిలర్ ఇక్కడ మాకు స్టీమ్ రావడానికి బాయిలర్ మెయిన్. ఆ బాయిలర్ ఏంటంటే గత 3 years నుంచి అంటే PCB పొల్యూషన్ కంట్రోల్ వాళ్ళు 25 years నుంచి పేమెంట్ చేయమన్నారు, పెండింగ్ ఉంది అని చెప్పేసి. అయితే మొన్న నేను డిస్ట్రిక్ట్ ఆఫీసర్ని GM గారిని కలిస్తే 1 year కట్టండి చేస్తామన్నారు సార్. అయితే కట్టి MD గారు సైన్ కూడా అయిపోయింది సార్. అది వస్తే సార్ కొంచెం మాకు సహకరిస్తే అది అయిపోతుంది సార్. మాకు బాయిలర్ అయితే చాలా ఖర్చు తగ్గిపోతుంది, మాకు స్టీమ్ కూడా కావాల్సినంత వస్తుంది.